బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైఎస్ హఠాన్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. అయితే లోక్సభలో వైఎస్ జగన్ తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో అక్కడి నుంచి కూడా బయటపడి సొంతంగా యువ తెలంగాణ పార్టీ నెలకొల్పి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీ తరపున పాల్గొన్నారు. తీరా పార్టీని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీలో విలీనం చేశారు. రాష్ట్రంలో అధ్యక్షుని మార్పు జరిగాక జిట్టాను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నెల రోజులు కూడా గడవక ముందే గత ఏడాది అక్టోబర్ 20న బీఆర్ఎస్లో చేరారు. దీంతో 14 ఏళ్ల తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. ఇంతలోనే అనారోగ్యం బారిన పడిన ఆయన హఠాన్ మరణం చెందారు. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమ నాయకుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డి ఎదగడం జిల్లాకి గర్వకారణమన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఊగించిన వ్యక్తి జిట్టా అని గుర్తు చేశారు. జిట్టాను నిలువెత్తున మోసం చేసింది కేసీఆర్ అని, బీఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాలతో ఆయన్ను రాజకీయంగా ఎదగకుండా చేశారన్నారు. జిల్లాలో ఏదైనా అధికారిక భవనానికి జిట్టా బాలకృష్ణారెడ్డి పేరును ప్రతిపాదిస్తామని చెప్పారు. మరి ఇంత చేసుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి నిజంగా మరి ఆయనకు రాజకీయంగా ఆయనకు ఏదైతే చెందాలో అది చెందలేదో, నాడు ఒక విధంగా చెప్పాలంటే టీఆర్ఎస్లో మొదటి ఉద్యమకారునికి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి ఉద్యమకారునికి టీఆర్ఎస్ ఒక విధంగా చెప్పాలంటే అన్యాయమే చేసింది. జిట్టా బాలకృష్ణారెడ్డికి మొదటి అన్యాయం చేసినట్టే టీఆర్ఎస్ అన్యాయం చేసింది. కేసీఆర్ అన్యాయం చేసాడు. ఆనాడు ఆయన సహచరులందరూ కూడా గుండెలు పగిలేలాగా వాళ్ళు ఏడ్చిర్రు, ఇబ్బంది పడ్డారు. మరి ఆ తర్వాత కూడా పరిస్థితులను బట్టి రాజకీయాల్లో మరి అవకాశాలు కానీ ఇటువంటి అన్నీ కానీ సమయం సందర్భం అన్నీ కూడా రావాలి. మరి ఆయనకు అంతగా పోరాడినటువంటి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి మరి ఎందుకో సమయం సందర్భం కలిసి రాలేదా, దేవుడు అనుకూలించలేదా?